ఈ ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించి 1979లో ప్రపోజల్ అయితే రావడం జరిగింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఓకే చేసింది. ఇదేంటంటే శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర దోమలపెంట అంటారు. సో దోమలపెంట అన్నప్పుడు హైదరాబాద్ శ్రీశైలం వస్తున్నప్పుడు రిజర్వాయర్ దాటాలి అంటే దాని ముందు వచ్చేది దోమలపెంట. సో దోమలపెంట నుంచి టన్నెల్ స్టార్ట్ అయితే మీకు నక్కలగండి అని చెప్పేసి నల్గొండ జిల్లాలో మొత్తం ఇదంతా కూడా 44 కిలోమీటర్ల దాకా ఉంటుంది ప్రాజెక్ట్. సో ఇందులో ఇన్లెట్ టన్నెల్ వచ్చేసి అప్రాక్సిమేట్ 19 కిలోమీటర్లు ఉంటుంది. సో అవుట్లెట్ టన్నెల్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇదంతా కూడా. సో ఈ మొత్తం చేసుకుంటూ పోతే ఫైనల్లీ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు కానీ తాగునీరు కానీ 1000 గ్రామాలకు పైగా తాగునీరు అందించవచ్చు అనేది ప్రపోజల్. సో మధ్యలో 1982 ఆ టైంలో, ఆ తర్వాత 83లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నటువంటి టైంలో అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ అప్పట్లో ఏమన్నారంటే ఇది కష్టసాధ్యం, రిస్క్ వద్దని చెప్తూ వచ్చారు. 2004 టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అంతా రెడీ చేసి 2005లో 2800 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ అంచనా వేశారు, రిలీజ్ చేశారు ఫండ్స్. ప్రాజెక్ట్ ఫండ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినాయి. అయితే రాష్ట్ర విభజన ఆ తర్వాత జరిగిపోయింది, వైఎస్ రాజశేఖర చనిపోయారు. తర్వాత నత్తం నడకన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నెమ్మదిగా నడుస్తుంది. అయితే 2018లో కేసీఆర్ చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు ఏవైతే ఉన్నాయో, టన్నెల్ పనులు, అవి చాలా ప్రమాదకరమైనవి, చాలా రిస్క్ తో కూడుకున్నవి, ఇది చాలా రిస్క్ వ్యవహారము, ఇది టైం కూడా పడుతుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. 2019లో వచ్చేసి అనుకోకుండా పనులు ఆగిపోయినాయి. ఎందుకంటే ఇంటర్నల్ గా వచ్చేసి బేరింగ్లు అవి పడిపోవడం, చెడిపోవడం కావచ్చు. గ్రౌటింగ్ అంటారు, అంటే పైనుంచి మనం లోపలికి ఏదైతే పని చేస్తున్నామో అలా పైనుంచి మట్టి పిల్లలు రాళ్ళు పడకుండా గ్రౌటింగ్ అనేది చేసుకుంటారు. అది చేయాలన్నా సరే ఒక 5 years అని చెప్పి ఆపారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఏం చేశారంటే సీఎం అయిన తర్వాత దాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళని చెప్పారంటే ఇబ్బంది ఏం లేదు, మీరు జస్ట్ గ్రౌండింగ్ అది చేసేసుకుని టన్నెల్ పనులు సాగించుకోవచ్చు అని చెప్పారు. దాంతో స్టార్ట్ చేశారు మరి. సో దోమలపేట నుంచి చూసుకుంటూ వెళితే మొత్తం 19.6 కిలోమీటర్లు, అంటే 19 కిలోమీటర్లు వేసుకుంటే టన్నెల్ ఎక్కడి వరకు పూర్తయింది, 14 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. 4 రోజుల క్రితం ఏం జరిగిందంటే వరుసగా ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ లో కూడా మధ్య మధ్యలో మట్టి పెళ్ళలు, రాళ్ళు, వాటర్ అవి పడుతున్నప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే ఎక్కడైనా ఇలాంటి టన్నెల్స్ అన్నప్పుడు పైన మొత్తం కూడా గ్రానైట్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్రానైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు కదా అని చేసుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఏం జరిగిందంటే సొరంగ మార్గం ఉన్నప్పుడు ఆ పైన వచ్చేసి మట్టి పిల్లలు, సాయిల్ వచ్చేసి అవి చాలా తేలికపాటి ఉండడం, ఈ కింద పడేటువంటి అవకాశం ఉంది. సో గ్రౌటింగ్ చేసి ఆల్రెడీ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి జేపీ అసోసియేట్స్ అనే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. వీళ్ళతో పాటు వేరే వాళ్ళు రాబిన్ శర్మ ఎవరో వీళ్ళు టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఈ టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారు కదా. 8 మంది ఏ రకంగా జరిగిందంటే ఇప్పుడు టన్నెల్ ఇట్లా సొరంగం ఇలా తవ్వుతూ ఉన్నారు, ఇటువైపు నుంచి ఓపెనే, ఇదంతా 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని తవ్వుకుంటూ ఇట్లా 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 వస్తున్నారు. సో ఇటు నుంచి ఇంకా ఇలా కంప్లీట్ చేసుకుని టన్నెల్ పూర్తిగా తీసుకెళ్ళాలి, ఇది కనుక మనం టన్నెల్ అనుకుంటే. సో ఇటేపు నుంచి అంతా బానే ఉంది, ఇలా తవ్వుకుంటూ వచ్చారు 14 కిలోమీటర్లు. ఇంకొక 5 కిలోమీటర్లు ఎంత ఉంది కంప్లీట్ చేయాల్సింది. ఇటేపు అంతా క్లోజర్ ఉంటుంది కదా. సో ఇటేపు అంతా ఇట్లా ఎట్లా అయితే టన్నెల్ తవ్వుకుంటూ వచ్చారో అటువైపు కూడా ఇట్లా క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఓపెన్ అవుతుంది వాటర్ దగ్గర, రిజర్వాయర్ దగ్గర. సో ఇలా వెళ్తున్న టైంలో ఈ ఈ మిడిల్ ప్లేస్ లో ఈ ఈ ఈ చివర ఏదైతే పని జరుగుతుందో ఇక్కడ ఈ 8 మంది వర్కర్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఉంటారు కదా ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇది జరిగింది. వాళ్ళు ఇక్కడ కరెక్ట్ గా ఉన్నటువంటి టైంలో అంటే వేరే కంపెనీ ఆపరేటర్లు నలుగురు, ఈ కంపెనీలో ఉండే వర్కర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ముందున్నారు ఈ మిషన్ సంబంధించినటువంటి. వెనకున్న వాళ్ళు రిమైనింగ్ కొంతమంది ఉన్నారు. సో ఈ ముందు వీళ్ళు ఉన్నటువంటి మూమెంట్ లో అకస్మాత్తుగా పైనుంచి మట్టి పిల్లలు పడటం, వాటర్ రావడం, గ్రానైట్ పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ రిజర్వాయర్ కి అటాచ్ అయి ఉంటాయి కదా మొత్తం కూడా. సో తీరా వచ్చినటువంటి ఆ ప్రెషర్ కి అవి పడినటువంటి పరిస్థితికి ఈ వెనకాల ఉండే వాళ్ళందరూ 100 మంది 10 మంది ఉన్నారు, అందరూ పారిపోయారు బయటికి. సో ఈ ముందున్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఈ లోపల ఉండిపోయారో ఇందులో చిక్కుకుపోయారు, ఈ మధ్యలో ఇవన్నీ పడిపోయి ఇటువైపు క్లోజర్ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. అంటే 80 మీటర్లు అది వెనక్కి వచ్చేసింది, అంటే మొత్తం బురద, మట్టి, నీరు ఇవన్నీ కూడా పడిపోయినాయి. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, వీళ్ళందరూ కూడా హైడ్రా వాళ్ళు, ప్రతి దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, సింగరేణి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా టన్నుల్లో ఉన్నటువంటి పనులు జరుగుతున్నా కూడా ఎటువంటి అవాంతరాలు రైస్ అయితే ఓవర్కమ్ చేయించడం కోసం అన్నట్టు చెప్పి వాళ్ళని అక్కడ పిలిపించారు వాళ్ళందరినీ. అయినా కానీ 12 కిలోమీటర్లు దాదాపు మాత్రమే వాళ్ళు ఈ లోకోమోటివ్ రైల్ ట్రాక్ ద్వారా వాళ్ళు వెళ్ళగలిగారు. ఆ 12 కిలోమీటర్ నుంచి వెళ్ళాలి అన్నప్పుడు దాదాపుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
అంటే ఇది చాలా టైం పట్టేటువంటి సిచ్యువేషన్. అండ్ అలాగే కొంతమంది ఏమంటారంటే పైనుంచి తవ్వచ్చు కదా, పైనుంచి తవ్వచ్చు కదా. పైనుంచి మీకు అడవులు, గుట్టలు, కొండలు ఎంత ఉంటాయంటే దాదాపు 400 మీటర్లు ఉన్నాయని చెప్తుంది. ఆ దాదాపు హాఫ్ కిలోమీటర్ పైనుంచి తవ్వుకుంటారు. అది చాలా డీప్ గా ఉన్నటువంటి సొరంగం. ఇదేదో మన సొరంగం అనగానే ఏదో మన డ్రైనేజ్ కి వేసేటువంటి సొరంగంలా కాదు. ఇది చాలా డీప్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి సొరంగం. ఇది కనుక కంప్లీట్ అయితే వరల్డ్ లోనే లాంగెస్ట్ టన్నెల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి చోట దీన్ని చాలా పెద్ద రిస్క్ కింద తీసుకున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. చాలా అంటే వీళ్ళ యొక్క రియాక్షన్ కూడా, రెస్పాన్స్ కూడా పొద్దున జరిగితే, మొన్న పొద్దున ఎప్పుడు జరిగితే, పొద్దున 8:30 ఆ టైంలో జరిగితే ఆ రోజు దాన్ని ఆఫ్టర్నూన్ వరకు కూడా మీడియాకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంతసేపు మీడియా ఏమనుకుంటుంది, ప్రతిపక్షాలు ఏమనుకుంటాయి, ప్రజలకు మనం చేసేవి తెలిసిపోతాయేమో అనేటువంటి భయం తప్ప ఏ పాలకులైనా, అది టీఆర్ఎస్ పాలకులు అనండి, బీజేపీ అనండి, కాంగ్రెస్ అనండి, ఎనీ కైండ్ ఆఫ్ రాజకీయ నాయకులు ఈ టైంలో ఎట్లా తయారంటే బయటికి ఏదన్నా పొక్కితే, మొన్న మహాకుంభమేళలో జరిగినటువంటి స్టాంపేడ్ అప్పుడు కూడా విషయం బయటికి తెలిసిపోద్దని కంగారు తప్ప ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఏ పొద్దున అట్లా జరగకూడదంటే ఏం చేయాలి, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు వీళ్ళకి. సో ఇక్కడ కూడా ఇది జరిగినప్పుడు ఈ క్షణానికి కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుంచి. అంటే ఉంది, ఎంతో చేస్తున్నారు కానీ ఇమ్మీడియట్ గా జనాలకి ఈ విషయాలు తెలియకూడదు అనేటువంటి మెంటాలిటీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఇంకేదైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి షార్ట్స్ మీరు ఒకసారి చూడండి, వెళ్ళి ఈ వీడియో అయిపోగానే షార్ట్స్ ఓపెన్ చేయండి, జస్ట్ అట్లా ఓపెన్ చేయండి. అందులో అనేక రకాల ఇన్ఫర్మేషన్, టైమ్లీ, అవర్లీ ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆ వీడియోస్. సో అది చూసిన తర్వాత ఇది పనికి వస్తుంది ఛానల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.